కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 'వేణు ఏం చేయాలంటే నువ్వు జనవరి 2వ తారీఖున ఆడవాళ్ళ పేర్లు ఇచ్చారు, రాసుకున్నావు. మగవాళ్ళ పేర్లన్నీ వచ్చే శనివారానికి నాకు అందించు. వచ్చే శనివారం ఉంది కదా ఈరోజు, ఆ రోజుకు నాకు అందించు. మగవాళ్ళు ఎంతమంది? జనవరి 2 నుంచి జనవరి 21 వరకు, జనవరి 2 నుంచి జనవరి 21 వరకు ఎవరుంటారో మగవాళ్ళ పేర్లందరూ రాసి నాయన, మర్చిపోక. ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, నాయందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను. నన్ను విమర్శించేవాడు ప్రభువు. కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు పర్యంతము దేని గూర్చి ఎవరినైనాను తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందలి రహస్యములు వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతివానికి నీ తగిన మెప్పు దేవుని వలన కలుగును. నాయందు నాకు ఏ దోషము కానరాదు. మనుషులుగా మనం ఆలోచిస్తే, మనం తప్పు చేసినా ఎవరైనా మీరు తప్పు చేశారు అంటే నేను ఏ తప్పు చేయలేదు అంటాం. సహజంగా మనం ఆడే మొదటి అబద్ధం అదే. బైబిల్ ప్రకారంగా లోకంలో ఉన్నవాళ్ళందరూ కూడా పాపాలు చేస్తూనే ఉంటారు. బైబిల్ ప్రకారంగా లోకంలో ఉన్న 840 కోట్ల మంది ప్రజలు కూడా పాపం చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఏమంటారంటే, నేనే తప్పు చేయలేదు, నేను నీతిమంతుడిని, నీతిమంతురాలిని అని ఆడవాళ్ళు మగవాళ్ళు చెప్పుకుంటారు. క్రైస్తవులు అలా చెప్పుకోకూడదు. క్రైస్తవులు పాపాత్ములే. ప్రతి ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాం? యేసు మన పాపాల కొరకు రక్తం కార్చాడు కనుక. వారానికి ఒకసారి అది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతిరోజు మనం పాపాలు చేస్తాం. యేసు చేసిన త్యాగం జ్ఞాపకానికే ఉంటుంది. మనకి మార్పుకి అంటే మానుకునే దశకు మనం వెళ్ళం, కొనసాగిస్తాం. అందుకే పౌలు అంటున్నాడు, నాయందు నాకు ఏ దోషము కానరాదు. పౌలు గారే అంటున్నారు, నేను ఆలోచిస్తే నేనే తప్పు చేయలేదు అనుకుంటాను. అపోస్తలుల కార్యం 23:1. అపోస్తలుల కార్యంలో 23:1. పౌలు మహాసభ వారిని తేరిచూచి, సహోదరులారా, నేను నేటి వరకు కేవలము నేను మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకొనుచుంటినని చెప్పాను. నాకు మనస్సాక్షి ఉంది. పాపము లేనివాడని మాత్రం కాదు, మంచి మనస్సాక్షి. మీ అందరికీ యేసుప్రభు అంటే ప్రేమ, దేవుడు అంటే ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ప్రేమ ఉంది మనందరికీ. కానీ మనలో పాపం లేదని మాత్రం చెప్పకూడదు. మీ మనస్సాక్షి మంచిది, మంచి పనులు చేయాలనే మనస్సాక్షి మీకుంది. తప్పు చెయ్యకూడదు అనే మనస్సాక్షి మీకుంది.
మీకు లేదని నేను అంటం లేదు. తప్పు చేయకూడదనే మనస్సాక్షి మనందరికీ ఉంది, కానీ తప్పు చేయకుండా ఉండలేం. కనుక నా యందు నాకు ఏ దోషమో కానరాదు, నాలో ఏ తప్పు లేదు అంటున్నాడు మహాసభ ఎదుటే. కానీ నా మనస్సాక్షి మంచిది. మీలాగా అత్తమీదేవికి పూజలు చేయటం కానీ, మీలాగా దేవుని మీద తిరుగుబాటు చేయటం కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకే ఆ మహాసభలో చెప్తున్నాడు. కానీ నేను తప్పులు చెయ్యలేదు అని చెప్పుకోవట్లేదు ఆయన. దేవుడి మీద నాకున్న నా మనస్సాక్షి చాలా గొప్పది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా నా దేవుని మీద నమ్మకం కలిగిన వాడను, నా దేవుణ్ణి నమ్ముకున్నవాడను. అయినను ఇందువలన నీతిమంతుడునుగా ఎంచబడను. అలాగని నేను నీతిమంతుడిని అంటం లేదు. నీతి అనేది దేవుని నమ్మటం వలన వస్తుంది, దేవునిని నమ్మటం వల్ల. కొంతమంది దేవుణ్ణి నమ్ముతారు కానీ ఆయన చెప్పినట్టుగా ఏ పని చేయరు. నమ్ముకుంటారు, అందరూ నీతిమంతులుగానే ఎంచబడతారు. మనం అందరమే నీతిమంతులు అనే చెప్పుకుంటాం. ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుని నమ్మాడు, నమ్మటం వల్ల నీతిమంతుడయ్యాడే కానీ పాపం చేయకపోవటం వల్ల నీతిమంతుడు కాదు. నమ్మకం వల్ల నీతిమంతుడే కానీ పాపం చేయటం వలన నీతిమంతుడు కాదు, పాపం చేయకపోవటం వల్ల నీతిమంతుడు కాదు. ఎందుకంటే పాపం చేస్తారు. అదే అంటాడు, నా యందు నాకు ఏ దోషమో కానరాదు. తర్వాత అంటున్నాడు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. నరులు దేవుని దృష్టికి ఏ విధంగా నిర్దోషి అవుతాడు? మనిషి అన్నవాడు దేవుడైన సృష్టికర్తకు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. యోబు అంటున్నాడు, నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? 15వ వచనం, అందులోనే 15వ వచనం. నేను నిర్దోషినయుండినను అతనికి ప్రత్యుత్తరము చెప్పజాలను. నేను ఒకవేళ దోషిని కాదు అనుకున్నా నేను ఆయనకి సమాధానం చెప్పలేను అంటున్నాడు. తండ్రి, నేను పాపం చేయలేదు అని నేను దేవునికి చెప్పుకోలేను. ఎందుకంటే మనుషుని హృదయం అట అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలది. మనుషుని హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అన్నాడు. కనుక ఎలాంటి వ్యాధి ఉంది? మానవ ఆకారానికి, దేహానికి, అవయవాలకు అది ఎక్కడా బాగోదు. నా శరీరంలోని అవయవాలన్నీ నా కన్నతండ్రికి భిన్నంగానే ఉంటాయి. అలా అని నేను తిరుగుబడను, అలా అని ఆయనకి నేను ఎదురు చెప్పలేను. చాలామంది పిల్లలు చూడండి, ఒకవేళ తల్లిదండ్రులు కోపం మీద ఒక మాట అన్నా పిల్లలు మాట్లాడరు, ఒక్క మాట కూడా ఆడరు. ఏదైనా అన్నారనుకో, ఏటిరా నువ్వు అంటున్నావు అంటారు తల్లిదండ్రులు. మళ్ళీ కోప్పడి, ఏటి మళ్ళీ నువ్వు అంటున్నావేటి, నేను దెబ్బలాడుతుంటే నువ్వు అంటున్నావేటి అంటాడు.
నేను దేవునికి సమాధానం ఇవ్వలేను. ఏమన్నాడు 15వ వచనంలో? నేను ఒకవేళ నిర్దోషిని అని నేను అనుకున్నా ఉండినను ఆయనకు నేను సమాధానం ఇవ్వలేను. నేను పాపిని కాదు అని నేను సమాధానం ఇవ్వలేను. నేను తప్పు చెయ్యలేదు అని నేను సమాధానం ఇవ్వలేను. కీర్తనల గ్రంథం 130వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 130వ అధ్యాయం 3వ వచనం. కన్న తండ్రి యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల, నీవు దోషములను దేవుడా, నీవు నా పాపములను కనిపెట్టి చూచిన ఎడల, ప్రభువా, ఎవడు నిలబడగలడు నీ ఎదుట నేను పాపం లేనివాడినని? నువ్వు కనిపెడితే నాలో అన్నీ నేరాలే ప్రభువా. నీవు నన్ను తేరి చూస్తే నాకన్నీ తప్పులే ప్రభువా. నేను అన్ని తప్పులు చేస్తున్నాను ప్రభువా. దావీదు గారు అంటున్నారు ఏమని? యెహోవా, నీవు కనిపెట్టి చూసిన ఎడల, నీవు దోషములను కనిపెట్టి చూసిన ఎడల, ప్రభువా, ఎవరు నీ ఎదురుగుండా నిలబడగలడు పాపం చేయలేదని? నూట 43 కీర్తన 22వ వచనం చూడండి. 143 కీర్తన 2వ వచనం. నీ సేవకునితో వ్యాజ్యమాడకు. బ్రతుకున్న మనుష్యులలో ఒక్కడైనను నీ సన్నిధిని నీతిమంతుడు కాలేడు, ఎంచబడడు. చూసారా? ఇది దేవుని మాట. మనం ఎన్నో అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతాం. చేసేవన్నీ తప్పులే, మనకు తెలుసు అంతర్కే. సంఘం ఏడల తప్పు, సహోదరుల ఏళ్ళ తప్పు, పక్కింటి వాళ్ళ తప్పు, ఎదుటి వాళ్ళ తప్పు, ఇరుగు పొరుగు వాళ్ళ మీద తప్పులు, ఎన్ని తప్పులు ఎంచుకుంటుంటాం మనం. అందరినీ తెల్లవారు లేచిన కాడ నుంచి మనలో మనం సరి చేసుకోము. ఎదుట వాళ్ళని సరిచేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అక్కడికేదో మనం మంచివాళ్ళం, బుద్ధిమంతులు, మనకంటే మంచోళ్ళు ఎవరు లేరని. ఒక ఆడది తన భర్త ముందు నటించగలదు, ఒక మగవాడు తన భార్య ఏడలు నటించగలడు. కానీ దేవుని ఎదుట నటించలేడని దీని ముందు వచనంలో చదివాం. దేవుని ఎదుట నటించలేడు. అందుకే ఏమంటున్నాడు? 143:2, నీ సేవకునితో వ్యాజ్యమాడకు. సజీవులలో ప్రపంచంలో 840 కోట్ల మంది బ్రతుకున్న వారిలో ఒక్కడు కూడా నీ సన్నిధిని నీతిమంతుడుగా ఎంచబడడు. కానీ మన నాలుక మంచిది కాదు కదా. మన నాలుక మంచిది కాదు. ఎక్కువగా మనం చేసే పాపాలేంటో తెలుసా? అబద్ధం అండి. మనుషులందరిలో ఎక్కువగా చేసే పాపాలు ఏంటంటే తప్పుడు ఆలోచనలు, తప్పుడు కార్యక్రమాలు. అబద్ధం ఆడేవాడు కూడా నరకానికి వెళ్ళిపోతాడనే బైబిల్ ముగిస్తూ ప్రకటన గ్రంథం రాస్తూ ఆయన ప్రకటన గ్రంథం చివరికి వెళ్ళేసరికి 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం తీయండి. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులను, మర్డరర్స్, కూనీకోరులను, వ్యభిచారులను,
మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ, వీళ్ళు కూడా అందరితో పాటు అబద్ధికులందరూ అగ్ని గంధకములలో, మండు గుండములో పాలు పొందుదురు. ఇదే చివరి మరణం. ఇక వీళ్ళకి లేచే అవకాశం లేదు, క్షమించే అవకాశం లేదు. చివరికి మనం మరణించిన తర్వాత, ఇప్పుడు కానీ మరణం అయిపోగానే పరలోకానికి వెళ్ళిపోతామని అనుకుంటారు చాలామంది, కానీ వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారట? మండు గుండములో అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. అబద్ధికులు కూడా. మనకు అబద్ధం అంటే వెన్నతో పెట్టిన విద్య. మనం అబద్ధం ఆడతామా? వెన్నతో పెట్టిన విద్య. చాలా చాలా సున్నితంగా అబద్ధం ఆడేస్తుంటాం. లేదే? కాదే? చాలా అబద్ధం ఆడదు. పిల్లలతో అబద్ధం, భార్య భర్తతో అబద్ధం, భర్త భార్యతో అబద్ధం, తల్లిదండ్రులు పిల్లలతో అబద్ధం, పిల్లలు తల్లిదండ్రులతో అబద్ధం. అంత అబద్ధం. అందరూ చేసే పాపం అదే. అబద్ధం ఆడితే ఏటనుకో, అలా కూనికోరుడైతే నరకానికి వెళ్తాడు, విగ్రహారాధకులైతే నరకానికి వెళ్తారు అని ఒకవేళ అవి పెద్ద పెద్ద పాపాలు, అబద్ధం చాలా చిన్న పాపం కదండి అనుకుంటున్నారేమో. అబద్ధం కూడా పెద్ద నేరాలలో ఒకటి. ఇండియా చట్టంలో, న్యాయ చట్టంలో, ఇండియాలో మనిషిని చంపిన వాడికే మరణదండన, ఉరిశిక్ష వేస్తారు. అబద్ధవాడికి అసలు పట్టించుకోరు ఎవరో. జడ్జి ఎదురుకుండా అబద్ధవాడినా నేనేం చేయలేదండి అంటాడు. కానీ దేవుని న్యాయ చట్టంలో అబద్ధం కూడా హత్య చేసినంత పాపం అన్నాడు. అందుకే ఎక్కడికి వెళ్ళిపోతాడు? అగ్ని గంధకములు. అబద్ధమాడువారును అబద్ధికులందరూ, పిల్లలేటి, పెద్దలేటి, తండ్రులేటి, తల్లులేటి, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇదే చివరి మరణం. భూమి మీద మరణం మొదటిది. చివరి మరణం పరలోకానికి వెళ్లకుండా భూమి మీద నుంచే నరకానికి వెళ్ళిపోవటం. చూసారా ఎంత చాలా తొందరగా కదండి. ఒకవేళ కోర్టుల్లో, న్యాయస్థానాల్లో మనుషులు చంపిన వాళ్ళకి కోర్టు జరుగుతుంటుంది, వాయిదాలకు వెళ్తుంటారు, లాయర్లు వాదిస్తూ ఉంటారు. ఇతను హత్య చేయలేదు అనడానికి లాయర్ నానా తంటాలో పడతాడు. నన్ను ఎలాగైనా తప్పించండి ఈ శిక్ష నుంచి అని లాయర్ ఎన్ని డబ్బులు అడిగితే అన్ని డబ్బులు పేదవాడైనా తీసుకొచ్చిస్తాడు. మరణం అంటే భయం గనక. అది భూమి మీద ప్రాణం పోవటం. కానీ ప్రాణం పోయిన వెంటనే వెళ్ళే చూసారా, అది మహాశిక్ష. అక్కడికి వెళ్ళాక కోర్టులు, న్యాయ చట్టం, వాదించే లాయర్లు, చూసే న్యాయమూర్తులు అక్కడ ఎవ్వరూ ఉండరు. అందుకే ధనవంతుడు నరకానికి వెళ్ళిపోయి అబ్రహాముతో ఏమంటున్నాడు? తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి ఆ లాజరును పంపించి ఒక నీటి చుక్క నా నాలుక మీద వెయ్యవా? ఎందుకంటే నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను. 16వ అధ్యాయం లోకాసు వార్త చూసుకొని అండర్లైన్ చేసుకోండి. అబద్ధాలు ఆడేవాళ్ళు అందరూ అంటే అందరూ చూసుకోవాలా, నేను చూసుకోవాలా, నేను కూడా చూసుకోవాలా. ఎందుకంటే అబద్ధం ఆడేస్తాం. ఎవరైనా పిలిచారనుకో, ఎవరైనా వచ్చారనుకో, లేనని చెప్పారా అంట, నేమీ కాకుండా అబద్ధం. ఉండి లేనని చెప్పమని అబద్ధం ఎందుకు చెప్తున్నాను? అదే నా బుద్ధిహీనత.
నాలుకంబడి వచ్చేసింది అనాలోచనగా. ఉన్నాను అంటే కిందకి వెళ్ళాలి, కిందకి వెళ్ళానంటే కూర్చోబెట్టాలి, కూర్చోబెట్టిన వాడు బయోపిక్ 16 రీళ్ళు చెప్తాడు కూర్చోబెట్టి. చంపుతాడు నన్ను అక్కడ. ఒక నీళ్ళు తాగనివాడు, భోజనానికి వెళ్ళినవాడు. కనుక ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడను. నాకు భయం, ఎవరితో మాట్లాడినా నాకు చాలా భయం. వాళ్ళు ఏటేటో చెప్తారు. దేవుని పిల్లలారా, అబద్ధం చాలా ఘోరమైన నేరం. ఏనన్నా, వెరీ గుడ్. నా యందు నాకు ఏ దోషమో కానరాదు, ఆయనను ఇంచుమించు నీతిమంతునిగా ఎంచబడను. నేను నీతిమంతుడిగా ఎంచబడను. నేను అనుకుంటున్నాను, నేనే ఎంచుకోవట్లేదు నేను నీతిమంతుడిని కాదని. దేని గూర్చి తీర్పు తీర్చకటి. మీరు ఎవరిని గూర్చి తప్పుగా మాట్లాడకండి. మీరు ఎవరిని గూర్చి తప్పుగా మాట్లాడకండి. చాలామంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. పనిలో దొంగలు, మాటల్లో దొంగలు, చేతల్లో దొంగలు. వీళ్ళని అలా కనిపెడుతుంటారండి. వాళ్ళని చెప్పినా వాళ్ళు మారరు, వినరు, మార్పు చెందడానికి ఇష్టపడరు. ఎందుకంటే వాళ్ళకి ఊహ తెలిసినప్పటి నుంచి సాతాను వలన ఎన్ని ఘోరాలు, నేరాలు మెదడులో పెట్టుకున్నారో అవన్నీ దేవుళ్ళకి వచ్చినా, దేవుని నమ్మినా, దేవుని పని చేసినా వాళ్ళ దుష్ట ఆలోచనలతోనే నిండుకొని ఉంటారు. అందుకంటున్నాడు ఏమని, అయినను ఇందువల్ల నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించేవాడు ప్రభువే. నాకు నేనే ఒప్పుకోను, మర్చిపోతాను. నిన్న ఏం చేసావు అని ఎవరైనా అడిగితే నిన్న రాత్రి ఏం కూరంటే మనం చెప్పలేమండి, మర్చిపోతాం. నిన్న రాత్రి అని ఆలోచిస్తాం, బ్రెయిన్లోకి వెళ్ళమనరా, గుర్తుండదు పలానా కూరని. అర్థమైందా? నిన్న ఎక్కడెక్కడికి వెళ్ళామంటే మర్చిపోతాం. నిన్న గుర్తు రావట్లేదు, మొత్తానికి ఎక్కడికో వెళ్ళానంటాడు, అంతే, గుర్తు రావట్లేదు అంటాడు. దేవుని పిల్లలారా, ఎదుట వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకు. నేను ఎప్పుడు అదే చెప్తాను మీ అందరితో. ఎవరిని చులకనగా మాట్లాడకండి, ఎవరిని ఆడిపోసుకోకండి, ఎవరిని తప్పు పట్టకండి. ఎందుకు మీకు అదంతా? ఎందుకు? ఇదంతా ఎవరట తీస్తారు? నన్ను విమర్శించేవాడు ప్రభువే. కాబట్టి సమయం రాకమును పనగా ప్రభువు వచ్చు పర్యంతము. కాబట్టి సమయము రాకమునిపి అనగా ప్రభువు వచ్చే వరకు, లేదా నా చావు వచ్చే వరకు. చావనంతే కదండి. ప్రభువు రావడం ఏదో ఒక రోజు తెలియకుండానే వస్తుంది. రెండో రాకడా అంటాం, ఆయన రాకడా అంటాం. మరి యేసుప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మన చావు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బాగా ఉంటామండి, బాగా ఉంటాం. సడన్ అటాక్స్ అని శరీరంలో చాలా ప్రమాదకరమైన ఆర్గన్స్ మనవి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ఏమండి, పెద్ద పేగులు, చిన్న పేగులు. క్యాన్సర్ అనేది అస్సలు తెలియదండి. మనకి క్యాన్సర్ ఉందనే సంగతి కూడా దాని పోలికలు ఏముండవు మన దగ్గర, కానీ అది వస్తుంది. వచ్చి ఇంచుమించు 2-3 ఏళ్ల వరకు క్యాన్సర్ డెవలప్ అయిపోతుందంటే పెరిగిపోతుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో పెరిగిపోతున్నవి మీకు తెలీదు. బాగా ముదిరిపోయిన తర్వాత ఎక్కడో కడుపులో నొప్పి వస్తున్నట్టు, ఎక్కడో గుండెలో నొప్పి వస్తున్నట్టు, ఎక్కడో కిడ్నీలో నొప్పులు వస్తున్నట్టు, ఇవన్నీ కొన్నేళ్ల తర్వాత నీకు తెలుస్తుంటాయి. అప్పటికి నీ కిడ్నీలు పోవచ్చు. చాలామంది కిడ్నీలు పోతాయండి.
కానీ బాగా ఉంటారు, తినేస్తుంటారు. ఎందుకంటే ప్రతి చిన్నదానికి తన ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి. మీరు ఎక్కువ కాలం బ్రతకాలనుకోండి, మీరు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటే దేవుడు మీకు ఇచ్చిన అవయవాలు బాగున్నాయా లేదా? పిల్లలకి కిడ్నీలు పాడైపోతుంటాయి, వయసులో ఉన్నవాడికి కిడ్నీలు పాడైపోతుంటాయి. ఎందుకంటే 40 ఏళ్ళు 50 ఏళ్ళకి చచ్చిపోతారు వాళ్ళు. హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ చెప్తారు, టెస్టులకు పంపుతారు. ముందు ఏ డాక్టర్ అయినా చూడండి, ముందు మిమ్మల్ని టెస్టులు రాసేస్తాడు రోగం చెప్పగానే. ఆ టెస్టులన్నీ చేయించుకోవడానికి ఒక 10,000 20,000 అవుతాయి, తప్పదు. తక్కువేం కాదు. టెస్టులు అయిన తర్వాత మరి మీకు ధైర్యంగా ఉంటే మీకు ఒక విషయం చెప్తానండి అంటాడు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారు కానీ తీసుకురా అంటారు. ముసలోళ్ళు వెళితే మీకు పెద్ద పిల్లలు ఉన్నారు కానీ తీసుకురండి అంటారు. తల్లిదండ్రులు వెళ్తే మీ అబ్బాయి కిడ్నీ బాగలేదు, మరి వెంటనే ఇంకా ఒక కిడ్నీ చెడిపోయింది, ఒక కిడ్నీ ఉంది పనిచేస్తుంది, అది కూడా చెడిపోతే మరి మనం ఏం చేయలేమండి. అప్పుడు మనకి ఎక్కడ లేని తొందర వచ్చేస్తుంది. డాక్టర్ గారు ఎంత డబ్బైనా పర్వాలేదు, నా కొడుకును బ్రతికించండి, నా కూతురును బ్రతికించండి, నా భార్యను బ్రతికించండి, నా భర్తను బ్రతికించండి అంటారు. మేము చేసే ప్రయత్నం చేస్తామమ్మా, కానీ ఇప్పుడు ఆపరేషన్ చేయాలి, వైద్యం చేయాలి, సర్జరీ చేయాలి. సర్జరీ చేయటానికే 30 లక్షలు అవుద్ది అంటాడు. ఏమనుకుంటున్నారు మీరు? సర్జరీలు ఆపరేషన్లు కేజీహెచ్ కాదు, నెంబర్ 1 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్. కొన్ని హాస్పిటల్లో ఆ రకమైనటువంటి వైద్య సంబంధమైనటువంటి బాగు చేసి ఉండవు. ఏమంటారు, సామాన్లు సర్జికల్స్ అన్నీ ఉండవు వాళ్ళ దగ్గర. వాళ్ళు చంపేసుకుంటారు, బేరం పోగొట్టుకోరు. చంపేస్తారు కానీ నిన్ను బావు పలానా పెద్ద డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి, పలానా ఆయన ఉన్నాడని చెప్పరు. తెలుసా అండి? కనుక నీ శరీరంలో ఉన్న ఆర్గాన్స్, ఊపిరితిత్తులు, కాలేయం, తర్వాత పెద్ద పేగులు, చిన్న పేగులు, కిడ్నీస్, గుండె, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఇందులో క్యాన్సర్ కణాలు కానీ ప్రారంభమయ్యాయి అనుకోండి, మీకు ఎప్పుడో శరీరంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో రకమైన బాధ మీకు తెలిసిందనుకోండి, ఒకసారి వస్తే పర్వాలేదు, మీరు పట్టించుకోరు. రెండోసారి వచ్చినా పట్టించుకోరు. రోజుకి వస్తుంది అనుకోండి, అప్పుడు పట్టించుకుంటారు, మీరు మేలుకుంటారు. ఎవరితోనని చెప్తే ఎందుకైనా మంచిది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి అంటారు. చూడండి, ఎక్కువ న్యూస్లో వచ్చేది ఏంటంటే, ప్రతిదానికి ఏ చిన్న విషయమైనా ఒకసారి డాక్టర్ దగ్గర సంప్రదించండి, సొంత వైద్యాలు చేయకండి అంటారు. దేవుని పిల్లలారా, మీ ఆత్మలో లేక మీ బ్రెయిన్లో, మీ బుర్రలో రకరకాలైన వైరస్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇంకోటి చెప్పమంటారా, మనం పుట్టిన నాటి నుండి ఇంతవరకు మంచాల మీద పడుకుంటున్నాం, చాపేసి పడుకుంటాం, అవునా? రాత్రులు వీపంతా చుట్టూ దురద కుట్టేసిన బాధ ఉంటుంది, ఏమండి? అలా కుట్టేసిన వేటి మంచం మీద ఉన్నవి నల్లులు. ఈ నల్లులు 2025 వరకు 2025 సంవత్సరాలు అయింది యేసుప్రభు నుంచి ఇప్పటి వరకు. అప్పుడు ప్రపంచం అంతా నల్లులు ఉన్నాయి మంచాల మీద. ప్రపంచం అంతా నులక మంచాలు, ఏమండి, పట్టి మంచాలు, వీటి మీద నల్లులు వెళ్ళిపోతాయి, దాక్కుంటాయి. వాటికి మంచి గూడది. అంటే ఆహారం మీరు ఇవ్వడానికి రెడీగా తినేసి చక్కగా దాని మీద పడుకోవడానికి వెళ్ళి వేసుకోండి అంటారు మీరు. అంతే, రాత్రంతా కుట్టేస్తుంటే టపా టపా కొట్టుకుంటుంటా, గోడ మీద ఉండి ఇలా రాస్తావు గీత. నల్లులు చంపేసినప్పుడు గోడ మీద ఇలా రాస్తావు. ఏటిరా బాబు, ఏంటి నల్లులు?
అదట ఒక వైరస్ అయిపోయి భారతదేశంలో అప్పుడే కొన్ని వందల మంది నల్లులు కొట్టడం వల్ల చచ్చిపోతున్నారు. ఎవరింట్లోనైనా నులక మంచాలు కానీ పట్టి మంచాలు కానీ ఒకవేళ మీలో ఉంటే వెంటనే అది ఎండలో వేసి కిరసనూనె చచ్చిపోతాయి అవి. కిరసనూనె కొట్టగానే నల్లుల మంది కొట్టేయకండి. నల్లుల మంది అంటే ఇంకా పవర్ఫుల్, కానీ కిరసనూనె కొట్టారనుకోండి నల్లులు చచ్చిపోతాయి. నల్లుల మంది కొని వేయండి, పోనీ ఎందుకు కక్కుర్తి, నల్లులు చచ్చిపోతాయి. అవి చచ్చిపోతాయి, మిమ్మల్ని బతికిస్తాయి. వాటిని బతికిస్తే మిమ్మల్ని చంపేస్తాయి. చూసారా, 2025కి ఇప్పుడు అవి హంతకులుగా మారిపోయి వైరస్ వచ్చేస్తుందట. అది కుడితే వైరస్, దానికి ఏదో మంచి పేరు పెట్టారు వాళ్ళు. ప్రపంచం అంతా ఉంది అందులో. ఇది అదేంటైనా ఇండియాలో చివరిలో ఉన్నది కేరళ ఒకటి, తర్వాత MP ఒకటి, ఇలా కొన్ని. ఎందుకంటే ఎక్కువ మంది పేదవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమేమి మంచాలు పట్టి మంచం, ఇది పెద్ద పెద్ద మంచి ఖరీదైన మంచాలు ఏం కొనుక్కోగలరు వాళ్ళు. కానీ శుభ్రత కూడా ఉండదు. పిల్లలు వచ్చపోసి, మీరు ఎడుకుంటారు, పిల్లలు వచ్చపోసిస్తే ఒకసారి ఎండలో వేసేస్తే ఆరిపోతాయి, మళ్ళీ తీసి మళ్ళీ మేము పడుకుండిపోతాం అంటారు. మీరు BOAలో అనకూడదు కానీ పరుపులన్నీ తడిపించేశారు మీ పిల్లల చేత. ఎందుకు రేపు వెళ్తారా 2వ తారీఖునే పరుపులు ఎక్కడున్నాయని ఆలోచిస్తారు ఆడోళ్ళు. ఆ పరుపులు తెచ్చేసుకుంటారు మాకు చెప్పకుండా. మీరు వచ్చి తీసేసుకుంటారా నాకు భయం. అవన్నీ పిల్లలున్న పక్క గదులు వేసి తాళం వేసేస్తాను. ఒకరోజు మీ అందరి చేత పరుపులు సర్ఫేస్ కడిగించాను, గుర్తుందో లేదో మీ ఆడవాళ్ళకి. అన్నీ మండుటెండలో వేయించాను, ఎందుకంటే ఆ నల్లులు ఖర్చేస్తే చచ్చిపోతారని. కానీ మీరు పరుపు ఉంటే మీకు నిద్ర రాదు, పరుపు ఉంటే నీకు నల్లు వస్తుంది, నల్లు వచ్చిందంటూ కుడుతుంది, కుడితే నువ్వు చేస్తావు. పరుపుల జోలికి వెళ్ళకండి, అది అన్నిటికీ మందు కొట్టించాలి వెళ్ళి. మీరు వెళ్ళకూడదు అసలు. మీ పిల్లల చేత పాస్ పోయించకండి, అది మంచి పద్ధతి కాదు. ఒకవేళ మీ పరుపుల్లో కానీ మీ బెడ్షీట్లో కానీ మీ మంచాల మీద కానీ అవి కానీ ఉన్నాయంటే మీ ప్రాణం మీదకి వస్తుంది. ఇది దేవుని పిల్లలారా, మైండ్లో నల్లుల కంటే భయంకరమైనవి, నల్లుల కంటే భయంకరమైనది అబద్ధం కూడా ఒక పెద్ద నేరం. వద్దు, నాలుగుతో అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పండి. లేకపోతే ఏమి చెప్పకుండా నిశ్శబ్దం అయిపోండి. అబద్ధం ఆడకూడదు. ఏమైనా అడిగాడు అనుకో, బాబు ప్లీజ్ ఊరుకో బాబు, నాకేం జ్ఞాపకం చేయకు అని అబద్ధం ఆడొద్దు. అబద్ధం ఏంటి, ఏట్రా ఎందుకు వద్దంటున్నావు, నీ గురించే కదా అడుగుతావు, ఇంక ఇవన్నీ మొదలెడతాడని ఏం చేస్తావు నువ్వు, అబద్ధం ఆడేస్తావు. అంటే అప్పుడే నీకు పురుగు కుట్టింది, వైరస్ సోకింది, నీకు క్యాన్సర్ లాంటిది అది. కనుక మనం నేరాలు చేయటం వల్ల, మన తప్పుల వలన, మన పాపాల వలన ఈ మైండ్ మారకపోతే ఈ పాపం అనే క్యాన్సరు మనకు పట్టదు. కనుక దేవుని పిల్లలారా, దేవుడు అంటున్నాడు, ఒకవేళ మీరు పట్టించుకోకపోతే ప్రభువు వచ్చు పర్యంతము దేని గూర్చి తీర్పు తీర్చకండి. ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరిచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వలన కలుగును. శిక్ష గొప్ప మెప్పు కలగాలన్నా, శిక్ష కలగాలన్నా దేవుని వల్లే జరగాలి తప్ప మనుషుల వలన జరిగేది కాదు. ఓకేనా? అందరికీ సెలవు, రేపు కలుసుకుందాం.